అందరికీ నమస్కారం। ఈ వీడియోను చాలా అందరికీ మీ ఉన్న గ్రూప్లో వాళ్ళకి అందరికీ షేర్ చేయండి। మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారి వరకు చేరే వరకు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వరకు చేరే వరకు ఈ వీడియోను షేర్ చేయండి। ఎంత షేర్ చేస్తే అంత మంచిది, ఎంత తొందరగా వాళ్ళ వరకు చేరుతారో అంత మంచిది అని నేను భావించి ఈ వీడియోను క్రియేట్ చేయడం జరిగింది। ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గురుకుల స్కూల్స్ ఉన్నాయి। అందులో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా ఉన్నాయి। ముఖ్యంగా నాకు తెలిసిన ఏంటంటే కందుకూరు మహేశ్వరంలో ఒకటి, తాండూరు జిన్గుర్తి రోడ్లో ఒకటి, అది బాలికలది ఉంది, గర్ల్స్ది। ఇక్కడ కందుకూరు మహేశ్వరంలో బాయ్స్ది ఉంది। ఇక్కడ రెండు ప్లేస్లలో మా పిల్లలు చదువుతున్నారు। మా పిల్లలతో పాటు వేరే అందరి పిల్లలు కూడా చదువుకుంటున్నారు। ఇక్కడ గమనించిన విషయం ఏమిటంటే అక్కడ స్కూల్ లోపలికి ఏ విధంగా ఉందో చూడాలంటే లోపల ఎంట్రీ లేదు। స్కూల్ టీచర్లు లోపలికి పేరెంట్స్కు రానివ్వరు। అంటే లోపల వాళ్ళు రూమ్స్లో ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ బాత్రూమ్స్ ఎలా ఉందో తెలియదు। ఇప్పుడు పిల్లలకు మేము అడిగి తెలుసుకున్న విషయం కొన్ని తెలిసినాయి, ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది। ఈ వీడియోను మీరు చూసిన తర్వాత మంచి నిర్ణయం తీసుకొని ఆ స్కూల్కు మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోను క్రియేట్ చేయడం జరుగుతుంది। ఏమిటంటే అక్కడ స్కూల్ రూమ్స్ లేవు, పిల్లలు అదే రూమ్లో ఉంటారు, అదే రూమ్లో చదువుకుంటారు, అదే రూమ్లో వాళ్ళ పెట్టెలు ఉంటాయి, అదే రూమ్లో వాళ్ళు బట్టలు ఆరేసుకుంటారు। ఈ విధంగా ఉంది, స్కూల్ రూమ్ సపరేట్ అనేది లేవు। ఇంకోటి బాత్రూమ్స్ ఉన్నాయి, కానీ ఆ బాత్రూమ్స్లకు డోర్లు కానీ వాటర్ సప్లై కానీ సరిగా లేవు। ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు చలికాలం వచ్చేసింది। ఈ చలికాలంలో ఉదయం 5 గంటలకు లేచి పిల్లలందరూ ఆ చల్లటి నీళ్ళలో స్నానం చేయాలంటే ఎంత బాధ ఉందో, ఈ బాధను నేను ఊహించి ఈ వీడియోను క్రియేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా। అందుకని ఏ స్కూల్ ఉన్నా కానీ గురుకుల స్కూల్లో ఇప్పుడు చిన్న పిల్లలు 5th క్లాస్లో అంటే 10 ఇయర్స్ నుంచి పిల్లలు అక్కడ ఇంటర్ వరకు చదువుతున్నారు। అంటే ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు ఎంత ఇది ఉంటుందో, మన చలి ఎంత ఘోరంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే। ఈ చలికాలంలో వాళ్లకు వేడి నీళ్ళ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఈ వీడియోని క్రియేట్ చేయడం జరుగుతుంది। ఇంతమంది స్టూడెంట్కు వేడి నీళ్ళు ఏ విధంగా అని ఆలోచన చేస్తే, ఇంతమంది విద్యార్థులకు వేడి నీళ్ళు ఎలా సప్లై చేయాలనే విషయానికి ఆలోచన చేస్తే క్లాస్ వైజ్గా వాళ్లకు గ్లీజర్ మషిన్ అమర్చిస్తే వాళ్ళు వేడి నీళ్ళు అందే సౌకర్యం ఉంటుంది అని నా ఉద్దేశము। గ్లీజర్ అనేది ఎక్కువ ఖర్చుతో కూడిన విషయం ఏం కాదు। అందుకని ఓ సిస్టమేటిక్గా ప్రతి క్లాస్కి ఓ 2 కానీ 3 కానీ గ్లీజర్ మషిన్ అరేంజ్మెంట్ చేస్తే దాంతో వాళ్లకు ఈ చలికాలం బాధ అనేది దూరం అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను క్రియేట్ చేస్తున్నాను। కావున అందరూ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకా ఈ స్కూల్కు సంబంధం కలిగి ఉన్న వేరే ఏ ఆఫీసర్లు కానీ ఈ వీడియోను చూసినట్టయితే వెంబడే స్పందించి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారని నేను అందరికీ మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను। అంటే నాకు తెలిసింది కందుకూరు మహేశ్వరంలో ఉన్న స్కూలు, తాండూరు జిన్గుర్తి రోడ్లో ఉన్న స్కూలు, ఈ 2 స్కూళ్ళే నేను చూశాను। ఈ విధంగా వేరే ప్లేస్లలో కూడా స్కూల్ ఉండొచ్చు। అన్ని గురుకుల స్కూళ్ళను ఉద్దేశించి ఈ వీడియోను క్రియేట్ చేయడం జరిగింది। మీరు కానీ దీని గురించి ఆలోచన చేసి వాళ్ళకు బాత్రూమ్ సౌకర్యం మంచిగా కానీ, వాళ్ళ క్లాస్ రూమ్ మంచిది కానీ, వాళ్ళకు వేడి నీళ్ళు సదుపాయం కానీ, ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు త్రాగడానికి
ఫిల్టర్ వాటర్ లేదు. ఫిల్టర్ వాటర్ లేనందువలన కూడా కొంచెం ఇబ్బందిగా అవుతుంది. చాలామంది పిల్లలకు ఎలర్జీస్ కూడా అవుతున్నాయి. మన స్కిన్ ఎలర్జీస్ అవ్వడం కానీ అట్లాంటివి జరిగినాయి. దీని గురించి కూడా ఆలోచన చేసి వాళ్లకు ఫిల్టర్ వాటర్ అందేలా చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇందులో ఏమైనా నేను తప్పుగానే ఉంటే మన్నించి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని ప్రార్థనతో ఈ వీడియోను క్రియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.